మీటింగ్ విన్నారా చంద్రబాబు గారిది? విన్నాం. ఓకే. ఎలా వచ్చారు మీటింగ్కి? స్వచ్ఛందంగా వచ్చారా, ఎవరైనా బెదిరించి తీసుకొచ్చారా మిమ్మల్ని? ఏం లేదు, మా ఇష్టపూర్వకంగానే వచ్చాం. ఇష్టపూర్వకంగా వచ్చారు. అంటే గత 5 ఏళ్ళలో బలవంతంగా తీసుకెళ్లేవారు, రాకపోతే పథకాలు కట్ చేస్తావు అనేవారు అని చెప్పేవారు. సో ఇప్పుడు కూడా అదే అంటున్నారా, లేకపోతే మీరే వచ్చారని అడుగుతున్నారు? అదేం లేదు, మాకు కాల్ చేశారు, మేము వచ్చాం అంతే. వచ్చారు. ఓకే. ఎలా ఉంది 6 నెలల చంద్రబాబు గారి పాలన? ఏమనిపిస్తుంది? బానే ఉంది. అది బానే ఉందా? బానే ఉంది. ఏం లేదు, జగన్దే బాగుంది అంటున్నారు అందరూ. నిజమా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. డబ్బు కావాలి అనుకుంటే జగన్ గారు కావాలి. కష్టపడి శ్రమ చేయాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి. అది అభివృద్ధి చెందుతుందా? చంద్రబాబు గారు బాగా డెవలప్ చేస్తారు. చెందిద్ది, కానీ మనం తొందరపడకూడదు, నిదానంగా ఉండాలి. అది నిదానంగా ఉంటే ఏ పనైనా జరిగిద్ది. మనం నిదానం లేకుండా చేయాలి, ఎక్కంగానే చేసేయాలి, చెందాలి అని అంటే వెనకమాల ఆయన కూడా మనల్ని చూడాలిగా. అది నా ఉద్దేశం. అంటే గతంలో ఎక్కడ అభివృద్ధి లేదని చెప్తున్నారు, నిజమేనా? గతంలో అభివృద్ధి లేకపోతే మరి ఎందుకు ఇలా ఉంది? ఎవరినైనా గతంలో 5 ఏళ్ళలో జగన్ 5 ఏళ్ళలో అసలు అభివృద్ధి లేదు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోయిందని చెప్తున్నారు. నిజమేనా అని అడుగుతున్నాను. అది వాస్తవేగా, మరి అది వాస్తవేగా, అది అందరికీ తెలిసిందే. అది అందరికీ తెలిసిందేగా సార్. ఇప్పుడు 1 రూపాయి సంపాదించాలంటే ఆడ మనిషికైనా మగ మనిషికైనా కొంచెం ఓర్పు ఉండాలి, చేయడానికి సహనం ఉండాలి. ఆ రెండు లేనప్పుడు మనం ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉండి టైంపాస్ చేసామంటే ఏముంది? అమ్మఒడు 15,000, కాపు నేస్తాం 15,000, ఆటో వాళ్ళకు 15,000, ఎవరైనా వేస్తారు. అది మనం కష్టపడేది ఎప్పుడు. అది గతంలో చెత్త పన్ను ఇట్లా వేసి ఎక్కువ వేసేవారని చెప్తున్నారు, నిజమైన చెత్త పన్నులు వేసారు? అవన్నీ మాకు తెలియదండి. మా పంచాయతీ వచ్చేసి తెనాలి పక్కన పంచాయతీ. అది అయితే ఇప్పుడైతే చంద్రబాబు పాలన బాగానే ఉందంటారు? బాగానే ఉంది. మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా కనిపిస్తుందా ఇప్పుడు? భరోసా ఉంది. ఉంది. ఏంటి, ఏమని తీసుకొచ్చారు మీటింగ్కి మిమ్మల్ని? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని మీటింగ్కి రమ్మని చాలా చెప్పారని రాలేదండి. ఆయన మీద ఉన్న అభిమానంతో వచ్చాము. చెప్పండి, ఇది మాత్రం మీరు ఏదో కెమెరా పెట్టారని మేము చెప్పట్లేదు, మాకు ఆయన మీద ఉన్న అభిమానంతో ఎంతో ప్రేమతో వచ్చాము మేము ఇక్కడికి. గత ప్రభుత్వంలో పథకాలు కట్ చేస్తామని బస్సులు పెట్టి తరలించేవారంట కదా, సో ఇప్పుడు కూడా అలా తరలించారేమని అడుగుతారు? లేదండి, ఎవరు ఇష్టమైతే వాళ్ళు వచ్చాను తప్ప ఎవరు మమ్మల్ని ఫోర్స్ చేసి తీసుకురాలేదు. మాకు ఆయన మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇంత దూరం వచ్చాం. ఎందుకమ్మా ఆయన మీద అంత అభిమానం ఎందుకు? ఆయన మీద నమ్మకం ఎందుకు? ఆయన స్టేజ్ మీదకి వచ్చేటప్పుడే మా కళ్ళ నుంచి నీళ్లు వచ్చేసినాయి. ఆయన అంటే అంత పిచ్చి, అంత ప్రేమ. అది ఉంటది కదా, ఒక కారణం ఉంటది కదా, ఏదో పని చేసినందుకో లేదంటే ఇంకేదైనా. ఎంతో మందికి ఆయన దేశాన్ని అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు అంతకు ముందండి మా హస్బెండ్కి ఉద్యోగులు ఏదో తెలుగుదేశం పార్టీలో తిరుగుతామని కాదు, అదేం కాదు, మా మనసులోంచి వచ్చిన ప్రేమ ఆయన మీద అంతే. ఒకళ్ళు చెబితే చెప్పాల్సిన మాటలు కూడా కాదు ఇది. అదండి. అభివృద్ధి చేస్తారా చంద్రబాబు? తప్పకుండా చేస్తారు, తప్పకుండా చేస్తారు. జగన్ ఉండేటప్పుడే బాగుండేది, చంద్రబాబు వచ్చిన తర్వాత బాగలేదని అంటున్నారంట మహిళలు. ఎవడన్నాడు? అట్లా ఏం లేదు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమైనా కల్పించి చెప్పడమే తప్ప ఇందులో ఎవ్వరు చెప్పేదేం లేదండి. అది మాకు అన్ని పథకాలు వస్తున్నాయి ఇప్పుడు, అన్నిటికీ మాకు పర్లేదండి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అంటే రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు చంద్రబాబు అని చెప్తున్నాడు. అలా ఏం లేదండి, అట్లా ఎవరో అలా ఏం లేదండి, అట్లా ఏం లేదు. మహిళలందరికీ బాగానే జరుగుతున్నాయి పథకాలు ఇస్తున్నాయి కాబట్టి మేమందరం వచ్చామండి. ఎవరు మమ్మల్ని ఫోర్స్ చేసి మీరు డబ్బులు ఇచ్చి తీసుకురాలేదా? అసలు డబ్బులకి అసలు లేదండి, అలా మాట్లాడకండి. డబ్బులు అసలు తెలుగుదేశం వచ్చిందంటే డబ్బులు ఎందుకండి? చంద్రబాబు నాయుడు అంటే మాకు ఇష్టం. అంటే డబ్బులు ఇచ్చి మీరు అందరినీ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఎవరో చెప్పేది, ఎవరో తీసుకురండి ఎవరో అభిమానంతోనే వచ్చేసారా? మా అభిమానమేనండి మాకు. ఇంటికాడ టీవీలో చూడొచ్చు, ఇక్కడికి రావాలి. టీవీలో కదా నాయన్ని చంద్రబాబు నాయుడు గారిని చూడాలని. ఈ ఖాళీ లేకపోయినా ఎందుకు వచ్చాము? మా నాయన్ని చూడాలని. ఎందుకు? రేపు మా మనవాళ్ళు మా ఇది అభివృద్ధి చెందుతారు, చేస్తాడని మామూలుగా మేము వచ్చాం. భవిష్యత్తు బాగుపడుతుంది మాకు. అది చంద్రబాబు ఇస్తారండి, తప్పకుండా ఇస్తారు. మా ఊర్లోనే మాకు రోడ్లు అన్ని ఆయన ఏదైతే చెప్పారో అంతకుముందు మాకు సరైన రోడ్లు ఇవ్వండి. మరి రోడ్లు డ్రైనేజీలు మొత్తం స్టార్ట్ చేశారు, సగం వరకు అయిపోయింది. వాళ్ళ ఇంటి దగ్గరలోనే అమ్మ నీ గురించి చెప్పట్లా, చెప్పేది వాళ్ళ రోడ్డు వాళ్ళది లేదండి, మరి వాళ్ళ రోడ్లు కూడా వేసేసారు. మరి వాళ్ళు అనుకున్నవన్నీ చేస్తున్నారు కదా. కొన్ని డ్రైనేజీలు అయితే పూడుకుపోయినాయి. దానికి మాకు బోడే ప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యే, ఆయన మాకు సంబంధించిన ప్రతిదీ మాకు ఇచ్చారు, అమౌంట్ అనేది ఇచ్చి మాకు అన్ని చేస్తున్నారు.
చేస్తున్నారు. డ్రైనేజీలు కానించి, రోడ్లు కానించి, పంచాయతీ కానించి మొత్తం అన్ని శుభ్రం చేస్తున్నారు. గతంలో రోడ్లు వేయలేదా? లేదండి, మాకు రోడ్లు లేవు సరైన. ఇప్పుడు మేము బండి మీద వెళ్తుంటే మా ముందు చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు అవి కూడా మొత్తం చేపిస్తున్నారు. సంక్రాంతిలో పూర్తి చేసామని ఆదేశాలు ఇచ్చారు కదా. అవునండి, సగం వరకు మా ఊర్లో అయిపోయినాయి కూడా, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కూడా. అంటే ఈ రోజు మరి విజన్ 2047 అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ అయితే విడుదల చేశారు 10 సూత్రాలతో. అంటే 2047 కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుస్తా అంటున్నారు, స్వర్ణాంధ్రగా చేస్తా అంటున్నారు బాబు గారు. చేస్తారా? ఆయన నమ్మకం ఉందా మీకు? ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఇవన్నీ మా ఊర్లో జరుగుతున్నాయండి. మరి అన్ని ఊర్లో జరగబట్టే ఇంతమంది జనం వచ్చారు, అవునా కాదా? మరి ఇంకా మేము చెప్పవసరం లేదు. ఇంతమంది జనాన్ని మీరు చూస్తే మీ కెమెరాలో పడుతున్నారు కాబట్టి మీకే తెలుస్తుంది అది. అంటే ఇప్పుడు చాలా ప్రభుత్వాలు చూసుంటారు మీరు. గతంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలిస్తున్నాడు. సో ఇద్దరిలో ఎవరు మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి? మహిళలకు ఎవరు మంచి చేశారు? చంద్రబాబు నాయుడు గారేనండి. చంద్రబాబు నాయుడు గారే చేస్తారు మాకు అది. అవునండి, 100% ఆయనే. గ్రామ పంచాయతీ చినవగిరాలండి. మేము మామూలుగా గ్రామ పంచాయతీలో 600 మెజార్టీతో తెలుగుదేశం వచ్చిందండి. సర్పంచ్ కూడా 500 మెజార్టీ వచ్చిందండి మాకు. ఇక్కడ వేరే ఇది లేదు. చినవగిరాల గ్రామ పంచాయతీ మేము పబ్లిక్ గా చెబుతున్నాం, గ్యారంటీగా చెబుతాం. మళ్ళీ జగనే వస్తాడంట, నేనే వస్తా. జగనేమి రాడు కానీ ఊరుకోండి బాబు, చెప్పండి బాబు. అయిపోయింది, జగన్ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది, ఏం లేదు.